ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు చెన్నై చెపాక్ వేదికగా సీఎస్కే మరియు ఆర్సీబీ జట్లు తలపడబోతున్నాయి. ఐపీఎల్లో ఇది మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్లోనే అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉండడం. సో ఈ మ్యాచ్ అభిమానులకు పెద్ద పండగే. అయితే ఎవరి టీం ఏ విధంగా ఉంది, ఇరు జట్ల బలాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. చెన్నై విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్ ముంబై మీద గెలిచి జోరులో ఉంది. అదేవిధంగా ఆర్సీబీతో జరిగే మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో జరగడం చెన్నైకి అడ్వాంటేజ్. చెన్నైకి చెపాక్ స్టేడియంలో మంచి రికార్డులు ఉన్నాయి. చెన్నై ఓవరాల్ ఐపీఎల్లో చెపాక్లో 72 మ్యాచ్లు ఆడగా 52 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అదేవిధంగా ఆర్సీబీతో చెన్నై ఓవరాల్గా 33 మ్యాచ్ల్లో తలపడగా 21 మ్యాచ్ల్లో గెలిచింది. చెపాక్లో చెన్నై ఆర్సీబీతో 9 మ్యాచ్లు ఆడగా ఏకంగా 8 మ్యాచ్ల్లో గెలిచింది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో ఓడిపోయింది. అది కూడా 2008లో ఓడింది. ఇక చెన్నై బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో గైక్వాడ్ కేవలం 26 బంతుల్లోనే 53 పరుగులు చేసి ఊపు మీద ఉన్నాడు. అలాగే రచిన్ రవీంద్ర కూడా లాస్ట్ మ్యాచ్లో 60 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మిడిల్ ఆర్డర్లో కూడా చెన్నై బలంగానే కనిపిస్తుంది. దుబే, హుడా, త్రిపాఠి లాంటి స్టార్ బ్యాట్స్మెన్స్తో పాటు ఆల్రౌండర్ జడేజా ఉండడం చెన్నైకి కలిసి వస్తుంది. ఇక సీఎస్కే బౌలింగ్ పరంగా కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అశ్విన్, జడేజా మరియు నూర్ అహ్మద్తో వారి స్పిన్ విభాగం బలంగా ఉంది. లాస్ట్ మ్యాచ్లో నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అందించాడు. జడేజా మరియు అశ్విన్ కూడా కీలక సమయాల్లో వికెట్లు తీయగలరు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి వస్తే ఖలీల్ అహ్మద్, శామ్ కర్రన్, నాథన్ ఎలిస్ ఉన్నారు. ఖలీల్ అహ్మద్ పవర్ ప్లేలో వికెట్ టేకింగ్ బౌలర్. లాస్ట్ మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే చెన్నైతో రికార్డ్స్ అంత బాగాలేకున్నా ఈసారి వారి టీం మాత్రం అద్భుతంగా ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఐపీఎల్ 2024 సీజన్ విన్నర్స్ అయిన కేకేఆర్ని వారి సొంత గ్రౌండ్లోనే ఓడించి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా చూస్తే ఓపెనర్ సాల్ట్ మరియు కోహ్లీతో చాలా స్ట్రాంగ్గా ఉంది. వీరిద్దరూ కేకేఆర్తో మ్యాచ్లో బౌలర్లందరినీ ఉతికారేశారు. లాస్ట్ మ్యాచ్లో సాల్ట్ 56 పరుగులు చేయగా చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ 59 పరుగులు చేశాడు. అదేవిధంగా వారి మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. రజత్ పాటిదార్ ఈ మ్యాచ్లో కీలకం కానున్నాడు. పాటిదార్ స్పిన్నర్స్ మీద విరుచుకోబడతాడు. సో పాటిదార్ నిలబడితే చెన్నై స్పిన్ ట్రయోని ఆడేసుకుంటాడు. ఇంకా వారి మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ని ఒంటి చేతితో గెలిపించే టిమ్ డేవిడ్, లివింగ్స్టోన్ ఉన్నారు. వీరిద్దరిలో ఏ ఒక్కరైనా నిలబడితే ఆర్సీబీ విజయం ఈజీ అవుతుంది. ఇక బౌలింగ్లో కూడా ఆర్సీబీ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. హ్యాజిల్వుడ్ పవర్ ప్లేలో చాలా బాగా బౌలింగ్ చేయగలడు. లాస్ట్ మ్యాచ్లో హ్యాజిల్వుడ్ 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే టీంతో కలిసి ఫుల్ టైం ప్రాక్టీస్ చేశాడు. భువి ఆడితే ఆర్సీబీ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ మ్యాచ్ హీరో కృణాల్ పాండ్యా. కృణాల్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో 4 ఓవర్లలో 29 రన్స్ ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అతనితో పాటు స్పిన్నర్ సుయాష్ శర్మ కూడా కీలక సమయంలో వికెట్ తీసే ఎబిలిటీ కలవాడు. ఏదేమైనా ఈ మ్యాచ్ మాత్రం అభిమానులకు మంచి మజాను అందించడం ఖాయం. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.